నెల్లూరు నగరంలోని స్థానిక వేదాయపాలెం ప్రగతి చారిటీస్ నందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శిష్యుడు బోరుమల్ల విష్ణువర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రగతి చారిటీస్ లోని మానసిక దివ్యాంగుల బాల బాలికల సమక్షంలో కేక్ కట్ చేసి అల్పాహార విందు పండ్లు బిస్కెట్ల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోడుమల్ల విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హంగు ఆర్భాటాలకు దూరంగా జన్మదిన వేడుకలు నిర్వహించాలని, ఆ ఉద్దేశంతో ప్రగతి చారిటీస్ నందు నా మిత్రుల సహకారంతో నిర్వహించామని, నిర్వాహకులు మానసిక దివ్యాంగులకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయమని కోరగా రూరల్ ఎమ్మెల్యేకి వివరించగా వెంటనే అతి త్వరలో ఏర్పాటు చేయమని ఆదేశించారని, కావున ఈ బాల బాలికలకు అవసరమైన వైద్య సేవలు ఈ నెలలో అందిస్తామని తెలియజేశారు. దానివల్ల నా పేరు బోడిమల్ల విష్ణువర్ధన్ రెడ్డి. నేను నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ గారి శిష్యుడిని. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నా స్నేహితులందరూ కూడా అందరి జన్మదినాలకి వినూత్నంగా ఈరోజు ఎక్కడ ఫ్లెక్సీలు లేకుండా, ఎక్కడ బాణాసంచా కాల్చకుండా, ఎక్కడ హడావిడి లేకుండా, ఎక్కడ మనీ వేస్ట్ కాకుండా ఈరోజు ప్రగతి చారిటీస్లో దాదాపు 150 మంది పిల్లలకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్, దోశ, చికెన్, ఇడ్లీ, వడ, స్వీట్, బనానా అన్ని రకాలుగా ఈరోజు నాకు కూడా మార్నింగ్ ఈరోజు నా పుట్టినరోజు చాలా సంవత్సరాల తర్వాత నాకు ఒక మంచి పుట్టినరోజుగా అనిపించింది. ఇదే విధంగా ఈరోజు ఇంకా మీడియాకి చెప్పుకోలేని కూడా నా స్నేహితులు వాళ్ళు ఏదైతే ఫ్లెక్స్ 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 2,000 రూపాయలు పెట్టి ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తే దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు. కానీ ఈరోజు నా స్నేహితులు చేసిన పనికి నాకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మనసంతా కూడా ఆనందంగా ఉంది. ఈరోజు పొద్దున్న నేను శివాలయంకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని నా దైవం, నా గురువు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకొని నేను ఆఫీసులో కూర్చొని ఉంటే నన్ను నా స్నేహితులు తీసుకొని వచ్చి ఈరోజు 8:30కి మార్నింగ్ ప్రగతి చారిటీస్లో లైవ్లో ఒక 100 మంది పిల్లలు అందరూ మెంటల్ డిసార్డర్. అసలు నాకు కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. ఈరోజు మనసంతా కూడా అంత ఆనందంగా ఉంది. ఈరోజు వీళ్ళకు కూడా ఇక్కడ లోకల్గా వీళ్ళ మేనేజ్మెంట్ అడగడం జరిగింది. వాళ్ళు మాకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయమని చెప్పి అడిగారు. మెడికల్ క్యాంపు ఇప్పుడే ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా అడుగుతున్నారన్నా అని చెప్పి ఎమ్మెల్యే గారు వెంటనే, నేను ఎమ్మెల్యే గారి బర్త్డేకి సెప్టెంబర్లో పెట్టిద్దాం అనుకుంటే అవసరం లేదు, 14వ తారీఖు వరకు సర్ కార్యక్రమం ఉంది, అందరం బిజీగా ఉంటాం, 14వ తారీఖు తర్వాత వాళ్ళకి ఏ విధమైన సైకియాట్రీ, చిన్ను, జనరల్ ఫిజిషియన్ 3 అడిగారు. దానికి సంబంధించిన మెడిసిన్ కానీ, దానికి సంబంధించిన మెడికల్ క్యాంప్ కానీ అంతా ఉచితంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తరఫున ఉచితంగా ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేపిస్తామని ఎమ్మెల్యే గారి తరఫున నేను చెప్తా ఉన్నా. ఆ క్యాంపు కూడా నేనే దగ్గరుండి చూస్తానని ఎమ్మెల్యే గారి తరఫున. అదేవిధంగా దుప్పట్లు లేవనే సమస్య చెప్పారు, అది కూడా ఎమ్మెల్యే గారి తరఫున ఏర్పాటు చేయిస్తామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నా.